ఆఫీస్కు పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏం లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అడుగుతున్నా. అడిగానికి ఇట్లా భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా, చంద్రయ్య ఈ భూమి ఇవ్వద్ది అని అడిగిన. ఏ మామ నీదే అని ఆయన అన్నాడు. ఆయన అన్నాకలా సరే అని అనుకున్నా. గింతే మాట బిడ్డ, నీకది మీకు అందరు తెలుసు కదా, గింతే మాట అన్న గిట్ల వెనక మారుతున్నా. పోలీసుడు అచ్చనే గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేనాడు ఆఖరి కట్టె ఏం చేయాలనే కోపం పుట్టింది చేస్తాని. అద్దద్దు 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 అనవచ్చు అందరు. అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సప్పుడు అక్కుకున్నా. నా బతుకు గిట్లయింది, నేను పెద్ద మనిషిని. ఇగో చూడుండ్రి నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఏళ్ళు ఉన్నాయో చూసుకోండి. ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ? ఏ సమస్య? భూమి సమస్యకే పోయినా. భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది. ఈ భూమి నాకు కావాలా? అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు, అద్దెకురం ఎట్ట దొంగ పట్ట చేపించుకున్నారు. నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న. బాపు గింతే నాది ఉన్నది ఏమిటి గింతే. అదే చంద్రయ్యను పాత సర్పంచ్ ఉన్నాడు, చంద్ర ఈ భూమి ఇవ్వదంటే నీదే మామ అన్నాడు. గింతే నేను అడిగింది గింతే. అధికారులు ఏమన్నా అన్నారా మీకు? అధికారులు అంతా ఉన్నారు. ఏమన్నా అన్నారా మీకు? నాకు ఎవ్వలేమనలే, వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమనలేదు. నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు, పోలీసు వాళ్ళే. పోలీసు అది ఆడి మొగోడు. దరఖాస్తు ఇచ్చారా మరి? నేను ఇయ్యలేదు కదా. నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది, మొత్తం ఏమవుతుంది నాకు, మొత్తం కింద మీద అవుతుంది పానం అంతా. నన్ను గుంజిండ్రు, నన్ను ఎంత చేసిండ్రు. అంటే మీరు దరఖాస్తు తీసుకోపోయారా? ఇయ్యలేదు దరఖాస్తు. ఎవరికి ఇవ్వాలి? నేను సమస్య కోసం పోయారు కదా. సమస్య కోసం పోయినా. నేను భూమి సంగతికే పోయినా. భూమి సంగతికి పోయి మా ఆవిడ పోయి ఇచ్చిండు అనుకో, దిరాస్తులు తీసుకుపోయి ఇచ్చిండు. అది ఆగు వస్తాయి దిరాస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసులతో. అంటే ఆగాలన్నా లేదా? ఆగుడు కాదు, నన్ను గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి? నేను పెద్ద మనిషిని. నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు? నాకేమో చూడండి బాపు, 90 ఏళ్ళు ఉంటుంది. 90 దాటిపోయింది. చూడండి చూసుకోండి.